మీరు ఇది వింటున్న ఈ క్షణంలోనే ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. మీరు సింహరాశివారు అయితే మీ జీవితంలో మీరు అనుభవించిన ఒంటరితనం అర్థం కాకపోవడం, నేను అంతా ఇచ్చాను కాని నాకు ఎవ్వరూ లేరు అనే బాధ, ఇది యాదృచ్ఛికం కాదు. ఇది మీ రాశి స్వభావం. ఇప్పుడే ఈ వీడియో స్కిప్ చేస్తే మీ గురించి మీకే తెలియని ఒక నిజాన్ని మీరు మిస్ అవుతారు. మీరు బయటికి ఎంత బలంగా కనిపించినా లోపల మాత్రం చాలా సున్నితమైన మనసుతో ఉంటారు. మీరు నవ్వుతారు కాని ఆ నవ్వు వెనుకదాచిన బాధ ఎవరూ చూడరు. మీరు లీడర్లా కనిపిస్తారు కాని నిజానికి మీరు ప్రేమ కోరుకునే చిన్న పిల్లవాడిలా ఉంటారు. సింహరాశివారు ఎలాంటివారు అంటే వాళ్లు ఎక్కడ ఉన్నా ఆ ప్రదేశానికి ఒక వెలుగు వస్తుంది. వాళ్లు మాట్లాడితే జనాలు వినాలనిపిస్తుంది. వాళ్లు నడిచితే చూపులు తిరుగుతాయి. కాని ఇదంతా అహంకారం కాదు. ఇది సహజమైన రాజస్వభావం. మీరు గమనించారా? మీరు ఎవరికైనా సహాయం చేస్తే దానికి ప్రతిఫలం ఆశించరు. కాని ఒక చిన్న కృతజ్ఞత మాట కూడా లేకపోతే మీ హృదయం చాలా గట్టిగా గాయపడుతుంది. మీరు పర్లేదు అంటారు కాని ఆ విషయం మర్చిపోలేరు. సింహరాశివారి ఆలోచనలు చాలా లోతైనవి. మీరు చిన్నగా ఆలోచించలేరు. మీకు పెద్ద లక్ష్యాలే కావాలి. మీరు చేసే పని చిన్నదేనా దానికి వెనుక ఉన్న ఆలోచన మాత్రం చాలా పెద్దది. మీరు మీ జీవితంలో ఎక్కువగా బాధపడేది ఏ విషయంలో తెలుసా? నేను అంతా ఇచ్చాను కాని నాకు మాత్రం ఎవ్వరూ అర్థం కాలేదు. ఈ వాక్యం మీ హృదయంలో ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది. మీరు ప్రేమించినప్పుడు పూర్తిగా ప్రేమిస్తారు. మీరు నమ్మితే అంధంగా నమ్ముతారు. మీరు ఎవరినైనా మీ వాళ్లుగా అంగీకరిస్తే వాళ్లకోసం మీ గర్వాన్నే పక్కన పెడతారు. అదే మీ గొప్పదనం. అదే మీ బలహీనత. సింహరాశివాళ్లు బయటికి చాలా స్ట్రాంగ్గా కనిపిస్తారు కాని నిజానికి మీరు చాలా ఎమోషనల్. మీకు చిన్న మాట కూడా చాలా గట్టిగా తాకుతుంది. కాని మీరు ఆ బాధని బయటికి చూపించరు. నవ్వుతూ దాచేస్తారు. మీరు ఎక్కువగా మౌనంగా మారినప్పుడు అది కోపం కాదు, అది విరక్తి. అది ఇక చెప్పి లాభం లేదు అనే దశ. సింహరాశివాళ్లలో ఒక విచిత్రమైన లక్షణం ఉంటుంది. మీరు ఒంటరిగా ఉన్నా మీరు ఒంటరిగా ఉన్నట్టు ఎవరికీ తెలియనివ్వరు. మీ బాధని మీరే మింగేస్తారు. ఇది మీకు తెలిసినా తెలియకపోయినా మీ ఆరోగ్యాన్ని, మీ మనసును లోపల్నుంచి దెబ్బతీస్తుంది. మీరు జనాల మధ్య రాజులా ఉంటారు కాని రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు మీ కన్నీళ్లు మీకే కనిపిస్తాయి. మీ ఆలోచనలు ఎప్పుడూ భవిష్యత్తు గురించే ఉంటాయి. నేను ఏం కావాలి? నా పేరు గుర్తుండాలంటే ఏం చేయాలి? నా విలువ ఎవరికైనా అర్థమవుతుందా? ఈ ప్రశ్నలు మీ మెదడులో ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాయి. మీరు సాధారణ జీవితం కోరుకోరు. మీకు ప్రత్యేకమైన గుర్తింపు కావాలి. మీరు చేసిన పని ఎవరో గుర్తించాలి. మీరు చెప్పిన మాట విలువైనదిగా ఉండాలి. అందుకే మీరు కొన్నిసార్లు అహంకారంగా కనిపిస్తారు. కాని నిజానికి అది అహంకారం కాదు. అది నన్ను తక్కువగా చూడొద్దు అనే మౌన హెచ్చరిక. సింహరాశి వాళ్లకి ద్రోహం చాలా గట్టిగా తాకుతుంది. ఒకసారి నమ్మిన వ్యక్తి మోసం చేస్తే మీరు క్షమించినట్టు నటిస్తారు. కాని ఆ వ్యక్తిని మీ జీవితంలో మళ్లీ అదే స్థాయిలో ఎప్పుడూ ఉంచరు. మీరు మళ్లీ నవ్వుతారు కాని ఆ నవ్వులో పాత నమ్మకం ఉండదు. మీరు మీ కుటుంబం విషయంలో చాలా బాధ్యతగా ఉంటారు. మీరు మీ వాళ్లకోసం ఎంతైనా చేస్తారు కాని మీ అవసరాలు మాత్రం ఎప్పుడూ చివర్లోనే పెడతారు. ఇదే కారణంగా మీరు జీవితంలో చాలా ఆలస్యంగా గుర్తింపు పొందుతారు. చాలా ఆలస్యంగా సంతృప్తి పొందుతారు. కాని ఒకసారి మీ సమయం వచ్చిందంటే మిమ్మల్ని ఆపడం ఎవరివల్లా కాదు. మీరు పడిపోతే నిశ్శబ్దంగా పడిపోతారు. ఎవరికీ తెలియకుండా లేచి నిలబడతారు. మళ్ళీ అదే నవ్వు, అదే ధైర్యం. సింహరాశి వాళ్లకి ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీరు అందరికీ వెలుగు ఇచ్చే సూర్యుడు లాంటివాళ్లు. కాని సూర్యుడికి కూడా విశ్రాంతి అవసరం. మీరు ఎప్పుడూ అందరికీ ఇస్తూనే ఉంటే మీరు ఖాళీ అయిపోతారు. మీరు మీ మనసు మాట వినాలి. మీరు కూడా ప్రేమ పొందాల్సినవారే. మీరు కూడా అర్థం కావాల్సినవారే. ఈ వీడియో మీరు చివరి వరకు చూస్తున్నారంటే మీ హృదయం ఈ మాటలకు స్పందిస్తోంది అంటే ఇది యాదృచ్ఛికం కాదు. మీ రాశి స్వభావం మీతోనే మాట్లాడుతోంది. మీరు సింహరాశివారు అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అది మీ విలువకి ఒక గుర్తు. కామెంట్స్లో
సింహం అని టైప్ చేయండి. మీలా ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉన్నారో మీకు తెలుస్తుంది. ఇక చివరిగా ఒక మాట. మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయకపోతే మీ రాశికి సంబంధించిన రాబోయే ముఖ్యమైన హెచ్చరికలు, మార్పులు మీకు మిస్ అవుతాయి. మీ జీవితం మలుపు తిరిగే ముందు మీరు సిద్ధంగా ఉండాలి. మీరు సాధారణ వ్యక్తి కాదు. మీరు సింహం. మీ విలువ మీకు గుర్తు రావాల్సిన సమయం దగ్గర్లోనే ఉంది.